విజయ్ దళపతి నటించిన జననాయకన్, తెలుగులో జననాయకుడు ఇప్పుడే చూడడం జరిగింది. ఈ సినిమా తమిళనాడు ఎలక్షన్స్ ముందే రిలీజ్ అవ్వాల్సింది. కాకపోతే ఎలక్షన్స్ ముందు పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు రిలీజ్ చేశారు. విజయ్ దళపతి ఫ్యాన్స్ కు పండగే అనొచ్చు. ఎందుకంటే ఆయన డాన్స్, యాక్టింగ్, మాస్ బీజిఎం తో ఎంట్రీ, కొన్ని సీన్లలో ఆయన స్వాగ్ చూస్తే ఫ్యాన్స్ కు నిజంగా పండుగే. స్టోరీ గురించి అయితే పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు, ప్రతి ఒక్కరికి తెలిసిందే. అందుకని చెప్పేసి కొన్ని పాజిటివ్ పాయింట్స్ అయితే చెప్తున్నా. సాంగ్స్ విషయానికి వస్తే చాలా మంచిగా ఉన్నాయి సాంగ్స్. అలాగే విజయ్ దళపతి గారి డాన్స్ కూడా చాలా బాగా అనిపించింది. బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, మిమితా బైజు వారి పాత్రలో బాగానే నటించారు. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ సీన్స్, విజువల్ చాలా బాగా అనిపించింది. కొన్ని ఎమోషన్ సీన్స్ కూడా హార్ట్ కు టచ్ అనిపించింది. పూజా హెడ్జే కొద్దిసేపు వస్తారు, కానీ ఆమె పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అలాగే నెగిటివ్ పాయింట్స్ వచ్చేస్తే భగవత్ కేసరిలోని కొన్ని సీన్లు కాపీ కొట్టారని అనిపిస్తుంది. అలాగే ఈ సినిమా ఎలక్షన్స్ ముందు వచ్చుంటే టీవీకే పార్టీకి చాలా దెబ్బతీసేది. కొన్ని సీన్లు కూడా చాలా స్లోగా అనిపించడం, క్లైమాక్స్ అందరికీ అసంతృప్తిని కలిగిస్తుంది. కొన్ని సీన్లు పైరసీ మధ్యలోనే విడుదల అవ్వడం వల్ల చాలా మందికి నెగిటివ్ వెబ్ అయితే తెచ్చింది. ఫైనల్ గా ఒకసారి అయితే బిగ్ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు, ఫ్యామిలీతో వెళ్లి ఒకసారి చూడదగ్గ సినిమాని. అలాగే విజయ్ దళపతి గారికి ఇదే లాస్ట్ సినిమా అయ్యే అవకాశం కూడా ఉంది. నా రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు రివ్యూస్ చెప్తున్నా. నా రివ్యూలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.